Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా కష్టం. మధ్యలో ఎందరో అధికారులు ఉంటారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో తెలియదు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికినా కూడా సీఎం అక్కడ లేకపోతే సామాన్యుడు తన సమస్యను చెప్పుకోవడానికి కలవలేడు. కానీ ఇక్కడ నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపండ గ్రామంలో ఒక అద్భుతం జరిగింది. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తానంగారి బాబు ఇంటికి విచ్చేశారు. తానంగారి బాబుకి గతంలో ముఖ్యమంత్రితోటి ఎలాంటి పరిచయం లేదు. తానం బాబు కూడా ఎప్పుడూ ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎంని కలవాలని కూడా వెళ్ళలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నేరుగా తానం బాబు గారి ఇంటికి రావటం ఇక్కడ నిజంగా అద్భుతమనే చెప్పాలి. తానం బాబు గారు ఇంటికి రావడం కాదు, ముఖ్యమంత్రి ఇక్కడ తుమ్మలపేంటలోని చేపల మార్కెట్కి వెళ్ళారు. చేపల మార్కెట్లో చేపల్ని కొనుగోలు చేశారు. ఆ చేపలను తీసుకొని తానం బాబు గారితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తానం బాబు గారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి తానం బాబు గారి ఇంట్లోనే చేపల కూర వండించుకొని కింద నేలపైన కూర్చొని ఒక సామాన్యుల్లాగా భోజనం చేశారు. మనం చూస్తున్నాం, ఇదే తానం బాబు ఇల్లు. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు కూర్చొని భోజనం చేశారు. తానం బాబు గారి కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చంద్రబాబు నాయుడు గారు భోజనం చేస్తూ వారి కష్ట సుఖాలన్నీ తెలుసుకున్నారు. ప్రస్తుతం మనతో తానం బాబు ఉన్నారు. ఆయన అడిగి అసలు దీని గురించి తెలుసుకుందాం. అడిగి ఒకసారి నమస్తే తానం బాబు గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి రావటం అసలు ఏమనుకుంటున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి సంతోషం కలిగింది? చంద్రబాబు నాయుడు నాకైతే ఏమి చెప్పాలా, అనుకోకుండా వచ్చేసారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే నా ఇంటికి వచ్చి కూర వండుకొని అన్నం తిని భలే సంతోషంగా ఉండింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మీరు అంతకుముందు ఎప్పుడైనా సీఎం కలవాలని చెప్పి ఏదైనా అప్లికేషన్ పెడతాం కానీ అలాంటివి జరిగిందా? అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో మాకు అసలు వివరంగా చెప్పగలరా? మొదటి నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చే వరకు. చంద్రబాబు నాయుడు రాలా ముందు మేము చేపలకి వెళ్ళాము. మా కొడుకు నేను చేపలు కొనుక్కుందామని పోయాము. పోయేరికి ఆడకి చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏం బాబు ఈ చేపలు ఎంత అన్నాడు. చేపలంతా పెద్ద అయినా ఇది 200 300 ఉంటుంది అన్న. అది సముద్ర చేప కాదు కదా, చెరువు చేప. చెరువు చేప అయితే ఎంత అమ్మా అని అడిగాము. అడిగితే 200 కేజీ అన్నది. 3 కేజీలు ఉండింది. ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాం. పెద్ద అయినా పోదాంబా కూర వండుకొని అన్నం తిందాము అని చెప్పాను. రా బాబు పోదాము అన్నాడు. ఆ నుంచి మాట్లాడుకుంటా వస్తున్నరికి చిల్లా పథకం ఎన్టీ రామారావు ఇచ్చింది. బాబా నీకు తెలుసా ఇది చిల్లా పథకం అన్నాడు. పెద్ద అయినా నాకైతే ఇది ఎంత పిల్లోనే నాకైతే అంత తెలీదు, కొద్దిగా తెలుసు అన్న. ఎట్ట జరిగింది ఏంది అన్నాడు. మా వాళ్ళు పెద్దవాళ్ళు సముద్ర దెబ్బ మీద ఉండారు. గాలి వాన కొట్టింది తుఫాన్లాగా వచ్చి చెప్పాను. ఇంకా ఏం జరిగింది బాబా అన్నాడు. పెద్ద ఆయన ఎన్టీ రామారావు వచ్చి కాలనీ 150 కాలనీ ఇచ్చాడు అని చెప్పారు. నీకు అప్పుడు తెలుసా అన్నాడు. తెలుసా అని అడిగి నేను చెప్పాను తెలుసు పెద్ద అని. అప్పుడు రకంగా పిల్లాడు నేను, అన్నీ తెలుసు. ఇది దేనికి ఇచ్చాడు అన్నాడు పెద్ద ఆయన. అది కాదు బాబు గారు, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని మార్కెట్లో కలిశారన్నారు, చేపలు కూడా కొనుక్కొని వచ్చారన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఈ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారితో మీరు ఏం మాట్లాడారు? అసలు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో మీ ఇంట్లో కుటుంబ సభ్యుల కింద కూర్చోవటం మేము చూసాం. అసలు అప్పుడు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు వచ్చి అన్నం తిందాం పోనరికి వచ్చాడు. కూర మా భార్య అంతలకి ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత మా భార్య వచ్చి చేపలు ఇవి కూర వండుతాను అన్నది. సరే అమ్మ ఉండమ్మా అనేది. చంద్రబాబు నాయుడు చూసి ఆర్ట్ అయిపోయింది. ఆమె ఏం మాట్లాడడానికి ఆమెకే తెలుగు ఉండరికి ఆమె సంతోషం పట్టుకోలేక ఎట్ట మాట్లాడాలి ఏంది అని గుట్టకలు మిగతా ఉంది. ఆమెకి సంతోషం వచ్చి ఆహ్వానం వచ్చి అనేరకి కూర్చోండి సార్ అంటే ఆయన కుర్చీ మీద కూర్చోవాలా. ఇవి ఎట్ట వండుతుందా ఏంది అని చూశాడు. ఈయన చూసి గ్యాస్ స్టవ్ని వెలిగిస్తుంటే చెయ్యి వనకుతా ఉంది. ఏం మాట్లాడికి సంతోషం అట్ట వచ్చేసి గ్యాస్ పొయ్యి కూడా వెలిగిలేకపోతుంది. పెద్ద గ్యాస్ కూడా వెలిగలేదని అది చెప్తా ఉండింది. చెప్తా ఉంటే అమ్మ వెలిగి అమ్మ నేను పక్కన ఉంటాను వెలిగి అమ్మ అన్నది. వెలిగించింది. వెలిగించిన తర్వాత కూర గీర అంతా ఇద్దరు వండి
వండి చేశారు. చేసిన తర్వాత పెద్దాయన అన్నం తిందాము రా అన్న, పెద్దాయన అన్నం తిందాము అన్నాను అనేసరికి వచ్చి కుర్చీ మీద కూర్చోమంటే కుర్చీ మీద కాదు, నువ్వు ఎట్ట కూర్చుంటావు అట్టే కూర్చుంటాను అన్నారు. అనిన తర్వాత కూర వేసుకొని కూడి పెట్టి కూర వేసుకొని అవునా కూర్చుని అందరూ కూర్చుని ఉన్నాము. కూర ఆయన దగ్గర పెట్టినరికి ముందు నాకు పోసి, తర్వాత మా పిల్లాడికి పోసి, తర్వాత మా పాపకు పోసాడు. అంతలా పెద్ద మనిషి మనం వెయ్యాలకైనా ఆయన వేసేది ఏంది కూర అని అనుకున్నాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఏడుపు వచ్చి సంతోషంగా ఏడుపు వచ్చేసి, పెద్దాన్ని కూర పెట్టేది ఏంది, మా టీడీపోలు రోడ్లు వేశారు, ఇల్లులు కట్టారు, నువ్వు వచ్చి మా పెద్దంతలా పెద్ద మనిషి సీఎం వచ్చి నువ్వు మా కూర వండటానికి అంతలాగే ఏడుపు వచ్చేసింది. ఏడుపు ఆపుకొని మళ్ళీ మాట్లాడే. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు మీ వచ్చారు బాగానే, మీ కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడారు? మీ కుటుంబానికి ఏమైనా హామీలు ఇచ్చారా? హామీలు ఇచ్చారు. హామీలు ఏంటంటే ఇల్లు కట్టిస్తా అన్నారు, బోటు ఇస్తా అన్నారు, బోటు పగిలిపోయారే బోటు కట్టిస్తా అన్నారు. తర్వాత ఉండి పిల్లకాయలను పిలిచి ఈ అమ్మాయి ఏం చదివావు ఏంది అని మొత్తం వివరించారు. వివరించిన తర్వాత జాబు కంపల్సరీగా ఇప్పిస్తానమ్మా మీ ఇద్దరికి, నువ్వు చదువుకోండి గట్టిగా అని చెప్పారు. మీకు అసలు ఎంతమంది పిల్లలు? ఆ పిల్లలు ఏమేమి చదువుకున్నారు? మొదటి నుంచి మీ కుటుంబం ఒక పరిస్థితి చెప్పగలరా? మా కుటుంబ పరిస్థితి అంటే ఏటకు పోవడం తినడం. ఏటకు పోతే ఆ రోజు ఏదో పనికి పోయి తెచ్చి ఆ రోజు అన్నం వండుకోవాలి, తినాలా మేము. ఇంకా మా పిల్లకాయలు ఏం చేస్తారన్నారంటే, మా చిన్న పిల్లకాయలు అప్పుడు స్కూల్కి డబ్బులు పెట్టి చదివిందంటే అంత స్తోమత లేదు. ఆమెన ఉండి నాన్న నేను గవర్నమెంట్ బడికి పోతాము, నువ్వు డబ్బులు అంత ఉండలేదు కానీ మనకాడ అని గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. ఇంత ఇల్లు కట్టేదంటే రూపాయి కూడా పెట్టి పిల్లకాయలట అదే బడిగిని పంపించి గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ బడిగిని పంపించి ఇంత ఇల్లు కూడా కట్టేవాడిని కాదు, పూరు గుడిసెలోనే ఉండేవాడిని. పిల్లవాడైతే ఏమి చదవాలా, ఏటకు వెళ్తూ ఉంటాడు. నేను ఏట వెళ్తూ ఉంటే ఆ అబ్బాయి నేను మా నాన్న కూడా కష్టపడుతున్నాడు అని బడి ఆపేసి చిన్నప్పుడే వాళ్ళ వచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు మీ ఇంటికి వస్తాడని మీకు ముందే తెలుసా? అసలు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత అధికారులు వచ్చి మిమ్మల్ని కలవడం జరిగిందా? చంద్రబాబు నాయుడు వచ్చి పోయిన తర్వాత అధికారులు అయితే రాలేదు. మీడియాలో వస్తున్నారు, వాళ్ళైతే రాలేదు. ఒక పిల్లాడు వచ్చి ఈ కాలనీ గురించి బోటుకి పిల్లకాయల జాబ్కి అని కాగితాలు తీసుకుపోయాడు. నీకు కంపల్సరీ చేస్తాము, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా మీకు హామీ ఇస్తారు, నీకే ఇబ్బంది లేదు అన్నాడు మొన్న వచ్చి. మీరు కూడా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఉన్నారు. జనరల్గా మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఈ గ్రామీణ వాతావరణంలో పెరిగారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అసలు మీకు ఏమనిపించింది? నాకు చంద్రబాబు నుంచి ఆనందం అనిపించింది సార్. నేనేం చేశానంటే మా వీళ్ళిద్దరూ చేపలు కనిపోయారు. చేపలు కని తెస్తానని పోయి నేను ఎదురు చూస్తున్నా. అంతలో చంద్రబాబు నాయుడు ముగ్గురు వచ్చారేకి బయట నిలబడి ఉన్నా. బయట నిలబడి ఉండేరేకి తెచ్చారు చేపలు, కవర్తో తెచ్చి నా చేతికి ఇచ్చాడు. సార్ కూర్చోండి సార్, నేను చేపల కూర వండి వేస్తానంటే నేను కూడా వస్తానమ్మని లోపలికి వచ్చాడు. వచ్చి చేపల కూర ఇద్దరు కలిసి వండాము, వంట చేసాము ఇద్దరు కలిసి. చంద్రబాబు వంట చేసి ఇంకా వచ్చాడు కూర్చున్నాడు. అన్ని భోజనాలు తెచ్చి పెట్టాము, ఫ్రై చేసాము, ఇద్దరు కలిసి తిన్నాం. ఆయన పక్కన ఉంటే కూడా నాకు దడ వచ్చేస్తుంది, మాట్లాడటానికి దడ వచ్చేస్తుంది. అంతలా మనిషి వచ్చి మన పక్క నుంచి నిలబడినాడంటే అంత దడ వచ్చేస్తుంది నాకు. తిన్నాము, భోజనం చేసాము, అందరు కలిసి భోజనం సంతోషంగా చేసాము. చంద్రబాబు నాయుడు గారు మీతో భోజనం చేశారు కదా, సాధారణంగా మీరు కూడా ఇక్కడ పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళి ఉంటారు. ఆయన మీ కుటుంబ సభ్యుల్లాగా అనిపించారా, లేదా అసలు ఆయన ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించారా? మా ముఖ్యమంత్రిగా కనిపించలే. మాలో ఒకడని వచ్చి కలిశాడు. ఇది బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మీకు హామీలు ఇచ్చారు, మీరు అమలవుతాయని చెప్పి ఆనందంగా ఉన్నారు. దీంతో పాటుగా మత్స్యకార సమస్యలు ఏమైనా ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకున్నారా? వాటి గురించి ఇక్కడ పెద్దలతో ఏమైనా మాట్లాడారా? ఇక్కడ ఏమైనా పెద్ద మందితో మాట్లాడలేదు. డైరెక్టర్ మా ఇంటికి వచ్చి సారు చంద్రబాబు నాయుడు డైరెక్టర్ మా ఇంటికి వచ్చి మా కాడ మాట్లాడి మీ పరిస్థితి ఏంది, మీ విధానం ఏంది అన్నీ చెప్పారు సార్ చెప్పిన తర్వాత సార్ ఇదే పరిస్థితి మాది, మేము ఏట చేయాలా, మత్స్యకారులు లేని వాళ్ళు ఉన్నారు, నేను అడిగాను సార్. నేనేంటంటే మత్స్యకారులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు
పైపులు ఒలిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నేనే సంతోషంగా ఉంటే బాగుండు. ఇదేంటంటే ఈ మాట నేను ఇప్పుడు చెప్తున్నా. నేనే సంతోషంగా ఉండి మా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికే పోయాడు, ఆయనకే ఇచ్చాడు అని అనుకుంటారు. అట్ట కాదు. అందరికీ వాళ్ళు పడవలు ఇస్తే వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి, పెద్ద ఆయనే బాగుండాలి. పెద్ద ఆయనకి అప్పుడు ఎంత పేరు వస్తుందంటే మనకు మచ్చిగారింటికి పోయి ఇట్ట అట్ట పనులు చేశాడు. ఇట్ట మనకి వాళ్ళ అబ్బాయి వల్ల మనకి వల్ల వచ్చింది. మనకు బాగుండామని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. చంద్రబాబును వచ్చినప్పుడు నాకైతే అసలు నాకైతే మాట రాలేదు. నాకు మాట వచ్చినా కూడా అంత ధైర్యంగా మాట్లాడలేదు నేను అంతమందితో ధైర్యంగా మాట్లాడేవాడిని. ఆయన వచ్చేసరికి దడ వచ్చేసింది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏంది, మన ఇంటికి రావడం ఏంది, నేను అట్టా ఊహించలా నేను. అది ప్రధానంగా తానం బాబు గారు చెప్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉందని. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ఇదే వంటగదిలో కూడా చేపల కూర వడ్డించుకొని తిన్నారు. ఇక్కడే మనం చూస్తున్నాం. ఈ వంటగదిలోనే చంద్రబాబు నాయుడు దగ్గర నుండి మరీ చేపల కూర వడ్డించుకొని తిన్నారు. చేపల కూర వడ్డించుకొని తింటమే కాకుండా ఇక్కడ తానం గారి బాబు గారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ఎంతమంది పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళకి కుటుంబం యొక్క అవసరాలేంటి, వాళ్ళకి ఏం కావాలి అనేది ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. దానం బాబు గారు కూడా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా వివరించారు. తమకి ఆర్థిక పరిస్థితి బాగలేక తమ బాబుకి అసలు మేము చదివించుకోలేకపోయామని చెప్పి, తమ ఇద్దరు ఆడపిల్లలు చదువుకొని ఉన్నారని, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి తానం గారి బాబు చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా వారి కుటుంబాన్ని తప్పక ఆదుకుంటానని చెప్పి తెలిపారు. ఒక బోటు, దాంతోపాటు చేపలు పట్టుకోవడానికి వలలు అన్నీ అందిస్తానని చెప్పారు. తానం గారి బాబు కుటుంబం కూడా ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి రావడం పట్ల సంతోషంగా ఉంది. తానం గారి బాబుతో మనం ఇప్పుడు మాట్లాడినప్పుడు ఆయన తమ ఒక కుటుంబానికే కాదు ప్రతి ఒక్క మత్స్యకారునికి కూడా ముఖ్యమంత్రి సహాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అందరు మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. తన ఒక్క కుటుంబమే కాదు ప్రతి ఒక్క మత్స్యకారు కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి తానం గారి బాబు అంటున్నారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి రావడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదని చెప్పి, ఒక ముఖ్యమంత్రిగా కాకుండా తమ ఇంట్లో ఒక మనిషిగా ఇంటికి వచ్చి భోజనం చేశారని చెప్పి, అది తమ జీవితంలో చిరస్మరణీయమని చెప్పి ఆయన అంటున్నారు. ఒక ప్రభుత్వ అధికారి వచ్చి తమ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి వివరాలు తెలుసుకున్నారని ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి తప్పకుండా ప్రతి హామీ అమలవుతుందని చెప్పి ఆయన తెలిపారు. రిపోర్టర్ లక్ష్మీనారాయణ, నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామం, యూటీవీ న్యూస్.